వీడిని అరెస్ట్ చేసింది ఆ అమ్మాయి వస్తుందేనేంట్రా, వీడి కోసమనేనా అది వస్తుంది, దానికోసమే ఇదంతా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎస్ఐ. అలా అంటూ దానికోసమే చూస్తున్నాను అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే వాళ్ళ దేవ ఫ్రెండ్స్ని తీసుకొని అయితే ఆ స్టేషన్కి వస్తూ ఉంటుంది. అలా మిథున ఒక్కదాయే వచ్చేసరికి అది సార్ వచ్చింది అనేది అంటూ ఉంటారు. ఏంటి వచ్చిందా అని అనేసరికి ఇక్కడ ఒక అతన్ని ట్రాఫిక్ దగ్గర అరెస్ట్ చేశారు అని చెప్పేసి మిథున అయితే అడుగుతూ ఉంటుంది. ఇక పరిగెట్టుకుని లాకప్ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. నిజమేనరా వచ్చేసింది, నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా వచ్చేసిందే అనేది అనుకుంటూ ఎస్ఐ అయితే ఎగ్జైట్గా చూస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఎక్కడికి అని చెప్పేసి ఎస్ఐ ఆగేసరికి నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారో అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. దేవాన్ని అయితే కుడుతూ ఉంటారు. నా భర్తని అరెస్ట్ చేయడానికి ఏ రూల్స్ అని చెప్పేసి రూల్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడుకో, రూల్స్ గురించి ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. రూల్స్ని అతిక్రమించినందుకు వాడిని అరెస్ట్ చేశాను, నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని అనేసరికి నేను ఎక్స్ట్రాలే మాట్లాడతాను, నేను ఊపిరైనా తీల్చుకోకుండా ఉంటానేమో కానీ అందమైన ఆ అమ్మాయిని చూస్తే ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా ట్రాక్ రికార్డు గురించి నీకు తెలుసా అని చెప్పేసి వరస్ట్గా మాట్లాడేసరికి మిథునతో తను వరస్ట్గా మాట్లాడేసరికి దేవయ్య అయితే కోపంతో ఒరే తన జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా, తనతో నీకెందుకు అని చెప్పేసి దేవయ్య అయితే చాలా సీరియస్గా ఎస్ఐని తిడుతూ ఉంటాడు. నిన్ను వదిలించడానికి ఇక్కడికి వచ్చాను అని మిథున అయితే దేవతో అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా బాధ నేను పడతాను అని అనేసరికి ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నారు మీరు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. నువ్వు నా భర్తని ఎందుకు అరెస్ట్ చేసావో అని రూల్స్ మాట్లాడేసరికి రూల్స్ గురించి ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లోపల వేస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎస్ఐ. అలా అనేసరికి నీకు దమ్ముంటే నన్ను లోపల వేసి చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా ఎస్ఐ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటిది ఎంత పొగరగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది. నీకు అంత దమ్ముంటే నన్ను ఒకసారి ఎస్ఐ అరెస్ట్ చేసి చూడు, ఆ తర్వాత నీ ఊర్లో ఈ పోస్ట్లో ఉంటే అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి మిథున చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. నువ్వు మీ నాన్న పెద్ద తోపులాగా మాట్లాడుతున్నావే అని అనేసరికి తన గురించి నీకెందుకురా అని దేవా గట్టిగా అంటూ ఉంటాడు. నిన్ను విడిపించడానికి వచ్చాను, నిన్ను తీసుకునే వెళ్తాను అని మిథున అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వాడి గురించి నీకు అనవసరం, నువ్వు వెళ్ళు అనేది దేవా అంటూ ఉంటాడు. ఏంటి మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేసరికి నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి అనేత అంటూ ఉంటుంది. అవును అనేసరికి పోలీస్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా మిథునని చూస్తూ. అదే టైంలో ఎస్ఐ ఎక్కడికి వచ్చేసరికి ఏంటి మేడం మీరు ఇక్కడ ఉన్నారు అని అనేసరికి ఎస్ఐ షాక్ అవుతూ ఉంటాడు. సార్ రూల్స్ బ్రేక్ చేశారు అందుకే అరెస్ట్ చేశాం అని అనేసరికి ఈ అమ్మాయి ఎవరో తెలుసా, హరివర్ధన్ జడ్జి గారి కూతురు అని అనేసరికి ఒకసారిగా ఎస్ఐ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు.